హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ట్రైంప్ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వబోతున్నాను. దాదాపు ఈ బండ్లో 4200 కిలోమీటర్స్ తోలేసాను. చెన్నై టు బెంగళూరు దాదాపు 4 సార్లు వెళ్ళేసి వచ్చాను. సో నాకు సిటీలో ఎలా ఉంటుంది, హైవేస్లో ఎలా ఉంటుంది అన్న విషయం బాగా డీటెయిల్గా బండి ఇచ్చేసాను. సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది. సో ఫస్ట్ సర్వీస్ వరకు ఎలా ఉండింది, సెకండ్ సర్వీస్ తర్వాత ఎలా ఉంది అన్ని డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అలాంటి వీడియోలో ఈ బండిలో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సస్పెన్షన్. సడన్గా గోతులు ఏదైనా వచ్చినా కూడా మనకి అంతగా పెద్ద ఇది అవుతా, బాగా షాక్ అవుతా, బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది అప్సైడ్ డౌన్ ఫోర్క్ వల్ల చాలా బాగుంది సస్పెన్షన్. ఈ బండిలో మెయిన్ ప్లస్ సస్పెన్షనే. చాలా బండ్లు తోలు చూశాను, ఈ లెవెల్లో సస్పెన్షన్ ఉండింది లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్సే ఈ బండి. సో మీకు ఆఫ్ రోడింగ్ దిడీని చేయాల్సి వచ్చినా కూడా ఇందులో ఈజీగా చేయడం కుదురుద్ది. ఈ బండి రోడ్ గ్రిప్ గురించి చెప్పాలంటే సూపర్గా ఉంది. రోడ్ గ్రిప్ మనం సడన్గా ఏదైనా కట్ చేయాలన్నా కూడా చాలా బాగుంది రోడ్ గ్రిప్. మనం ఏదైనా హైవేస్లో 100లో అంతా వెళ్తూ ఉన్నప్పుడు కూడా రోడ్ గ్రిప్ మన బండి ఫుల్గా మన కంట్రోల్లో ఉంది. ఈవెన్ వర్షాల్లో కూడా బండి తోలుకుని వెళ్ళేప్పుడు హైవేస్లో 100, 120 వెళ్ళేప్పుడు ఎక్కడ గ్రిప్ వచ్చి మిస్ అవ్వట్లేదు. చాలా బాగుంది, గ్రిప్ సూపర్గా ఉంది. అంటే బండిలో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, నెక్స్ట్ ABS ఉంది. సో మీరు సడన్గా బ్రేక్ వేసేప్పుడు కూడా బండి ఫుల్ కంట్రోల్లో ఉంది. సో అంత బ్రేకింగ్ విషయాలు, బండి రోడ్ గ్రిప్ విషయం సూపర్గా ఉంది. ఈ బండి ఎగ్జాస్ట్ సౌండ్ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది, డీసెంట్గానూ ఉంటుంది. అదేలాగా మరీ లౌడ్గా కూడా ఉండదు, మీకు చాలా బాగుంటుంది ఎగ్జాస్ట్ సౌండ్. అదేలాగా మీరు బండి ఓపెన్ ఇచ్చేప్పుడు మీకు సైలెన్సర్ సౌండ్ అనేది తెలుస్తుంది బండి ఓపెన్ అవుతుందని. ఓపెన్ అయిన తర్వాత సౌండ్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ సౌండ్ కూడా. నెక్స్ట్ ఈ బండి వాటర్ లెవెల్లో వెళ్ళడం గురించి మాట్లాడాలంటే, ఈ లెవెల్ వాటర్ వచ్చేంత వరకు నేను చెన్నై ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ లెవెల్ వాటర్ వరకు నేను వెళ్ళాను. బండి ఏ ఒక ప్రాబ్లం కూడా ఇవ్వలేదు, ఎక్కడ ఆఫ్ అవ్వలేదు. దాదాపు ఈ లెవెల్లో సైలెన్సర్ మొత్తానికి మునిగిపోయింది. ఎయిర్ ఫిల్టర్ వచ్చి ఈ బండికి సీట్ కింద ఉంది. సో సీట్ కింద ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల ఈ లెవెల్ వరకు వాటర్ వచ్చినా కూడా బండి ఎక్కడ ఆఫ్ అవ్వకుండా చాలా బాగా వెళ్ళింది. బండి సూపర్గా వెళ్ళింది వాటర్ లెవెల్. ఈ బండి సిట్టింగ్ పొజిషన్ వచ్చి చాలా కంఫర్టబుల్ అయిన సిట్టింగ్ పొజిషన్. హైట్ అంతా కూడా చాలా రెండు కాళ్ళు కూడా మనకి క్లియర్గా ఫుల్గా అందుతుంది. సో మీకు బ్యాలెన్సింగ్ ఎక్కడ మిస్ అవ్వదు. అదేలా మీరు హైవేస్లో వెళ్ళేప్పుడు కూడా ఎక్కువ వంగకుండగానో ఇది కాకుండా మీడియంగా పర్ఫెక్ట్గా ఉంది. మీకు షోల్డర్స్ పెయిన్ రావడం కానీ అలాగనే ఏదీ లేదు. అదేలాగా కాళ్ళు కూడా మీరు చూసారంటే పొజిషన్ వచ్చి పర్ఫెక్ట్గా ఉంది, మీకు ఏ నొప్పులు రావు. ఈ బండిలో USB పోర్ట్ కూడా ఇచ్చారు, C టైప్ USB పోర్ట్ ఇచ్చారు. మొబైల్ ఇలా సెట్ చేసుకున్నా కూడా మీకు షార్ట్ కేబుల్ కూడా సరిపోద్ది ఇక్కడ మీరు మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి. సో ఇక్కడే మీకు కేబుల్ ఇచ్చేసిన వల్ల మీరు ఫోన్ ఛార్జ్లో పెట్టుకుని మీరు రైడ్ చేయొచ్చు. సో లాంగ్ వెళ్ళేప్పుడంతా ఇది డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ బండి వచ్చి స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. సో మీకు క్లచ్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ట్రాఫిక్లో తోలేప్పుడు గేర్ షిఫ్టింగ్ అంతా అసలు వచ్చి ఏ ఒక ప్రాబ్లం ఉండదు. మీరు చూడండి, ఇలా జస్ట్ 2 ఫింగర్స్తో ఇచ్చేసినా కూడా ఉంటుంది. సో మీకు సిటీలో చేతుల నొప్పులు రావడం అంతా ఏ ఉండదు. క్లచ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ బండిలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ మీకు సిటీలో తోలేప్పుడు. ఇంతసేపు మనం ప్లస్ పాయింట్స్ గురించి చూసాం, ఇంకమంటే మైనస్ పాయింట్స్ గురించి చూద్దాం. ఈ బండిలో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఈ టైల్ లైట్. ఈ టైల్ లైట్ వచ్చి చాలా ఓల్డ్ మోడల్లా ఉంది. మీకు బజాజ్ ప్లాటినా అంతా చూసుకుంటే సిమిలర్గా ఉంటుంది. సో ఇంత ప్రీమియంగా బండి ఇచ్చినప్పుడు టైల్ లైట్ కొంచెం స్టైల్గా ఇచ్చుంటే ఇంకా కొంచెం బాగుండేది. మీరు టైల్ లైట్ చూసారంటే తెలుసుద్ది. ఈ బండిలో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది నేకెడ్ బైక్ అన్న వల్ల విండ్ బ్లాస్ట్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు 80లో వెళ్ళినా కూడా ఏదో చాలా ఎక్కువ స్పీడ్లో వెళ్తారంటే మీరు ఫీల్ అవుతారు. మీరు ఇంతకుముందు R15 ఏదైనా బండి మార్చి మీరు ఈ బండికి వచ్చేటప్పుడు మీకు చాలా విండ్ బ్లాస్ట్ మీరు ఫీల్ అవుతారు. అది చాలా డిస్కంఫర్ట్. అదేలాగా విండ్ బ్లాస్ట్ కట్ చేయడం గురించి మీ ఆఫ్టర్ మార్కెట్లో ఇది వేసినా కూడా వచ్చి కొంతవరకే వచ్చి విండ్ బ్లాస్ట్ తగ్గింది. సో ఫుల్గా అంతా కట్ అవ్వలేదు. మీకు విండ్ బ్లాస్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఈ బండిలో. ఈ బండిలో ఇంకొక మైనస్ ఏంటంటే, ఈ బండిలో బార్ అండ్ మిర్రర్స్ వస్తుంది స్టాక్లో వచ్చేది. అది మీరు సిటీలో రైడ్ చేసేటప్పుడు ఈ చోట్లో మీరు గ్యాప్స్లో అంతా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బండి అప్పుడప్పుడు మీకు తగులుతూ ఉంటుంది, ఆ పొజిషన్ మారిపోతూ ఉంటుంది ఆ బండిలో. అదేలాగా విజిబిలిటీ వచ్చి అస్సలు ఉండదు, బ్లైండ్ స్పాట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు హైవేస్లో వెళ్ళేటప్పుడు మీరు మిర్రర్లో చూసేటప్పుడు మీకు కార్ సౌండ్ ఏదైనా వస్తుంటుంది, మిర్రర్లో వచ్చి మీకు కార్ కనిపించదు. మీకు అట్నే కొంచెం వైడ్గా వచ్చినా కూడా మిర్రర్లో కనిపించదు ఒరిజినల్. సో దానికి మేము ఆఫ్టర్ మార్కెట్ వేసాం. మిర్రర్ కూడా మీరు రీప్లేస్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో మీరు ఆఫ్టర్ మార్కెట్ వేసేటప్పుడు మిర్రర్ విజిబిలిటీ కొంచెం చాలా బెటర్ అవుద్ది. అది డెఫినెట్గా మార్చాల్సిన ఒక విషయంగా ఉంటుంది మిర్రర్. ఈ బండిలో స్టోరేజ్ గురించి చెప్పాలంటే, మీరు స్టాక్లో కొన్నప్పుడు ఈ బండిలో ఒక RC బుక్ పెట్టడానికి కూడా చోటే ఉండదు. ఈవెన్ సీట్ కింద మీరు ఇప్పుడు చూసారంటే అసలు ఏం చోటే ఉండదు. సో మీరు RC బుక్ పెట్టడానికి అంతా ఏం చోటు ఉండదు. డెఫినెట్గా మీరు వచ్చి
స్టోరేజ్ గురించి ఒక బాక్స్ ఏదైనా అరేంజ్ చేసుకోవాల్సిందే ఈ బండికి. మీరు టూరింగ్ అంతా వెళ్ళేప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఆర్సీ బుక్కే చోటు ఉంటుందంటే చూసుకోండి. సో మేము ఏంటంటే ఇది ఆఫ్టర్ మార్కెట్ వేసి సో ఇలా ఒక బాక్స్ పెట్టుకున్నాం. జస్ట్ చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవాలంటే మీరు ఇంకా లాంగ్ వెళ్ళేటప్పుడు వచ్చి ఈ బాక్స్ వచ్చి పెద్ద బాక్స్గా మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇది సిటీ యూస్కి ఈ బాక్స్ కరెక్ట్గా ఉంటుంది. ఈ బండిలో రైడింగ్ సీట్ వచ్చి చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. కానీ పిలియన్ సీట్కి వస్తే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. కొంచెం దూరం వెళ్తేనే వచ్చి బ్యాక్లో అంతా పెయిన్ అంతా వచ్చేస్తుంది. మనకేంటంటే టాప్ బాక్స్ ఉన్న వల్ల కొంచెం సపోర్ట్ ఉంటుంది ఆనుకోవడానికి ఏదైనా లాంగ్ వెళ్ళేటప్పుడు. సో మీరు టాప్ బాక్స్ అయినా పెట్టుకుంటే వెనకాల కూర్చునే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు సీట్ బ్యాక్ సీట్ మట్టు కొంచెం ఆల్టరేషన్ చేస్తే మీరు లాంగ్ వెళ్ళడం కొంచెం బెటర్గా ఉంటుంది ఈ సీట్ డెఫినెట్గా. ఈ బండి బ్రేకింగ్ గురించి చెప్పాలంటే చాలా డీసెంట్గా ఉంది. సో మీరు గ్రేట్ అని చెప్పలేం. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ వాటితో అంతా కంపేర్ చేసేప్పుడు డెఫినెట్గా బాగుందనే చెప్పచ్చు. కానీ అప్పుడప్పుడు కొన్ని బండ్లకి మట్టు ఈ డిస్క్లో నుంచి సౌండ్ అయితే మట్టు వస్తుంది. అది కంపెనీలో అడిగితే కొంచెం వస్తుంది, సెట్ అయిపోద్ది అంటున్నారు. మేబీ బ్రేక్ ప్యాడ్స్ మారుస్తే కానీ సెట్ అవ్వచ్చేమో నెక్స్ట్ సర్వీస్ చేసేటప్పుడు. కానీ బ్రేక్లో నుంచి కొంచెం నాయిస్ మొత్తం వస్తుంది. ఈ బండిలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్ క్యాప్ పొజిషన్. సో సైడ్గా ఇచ్చారు. సో మనం లెఫ్ట్ సైడ్లో నుంచి గన్తో పెట్రోల్ పోసేటప్పుడు ఇది వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ గన్ వచ్చేటప్పుడు బండి ట్యాంక్ అంతా కూడా కొంచెం అప్పుడప్పుడు స్క్రాచెస్ అయ్యేట్టు పైప్ అంతా దీని మీద పడుతుంది. సో మీరు రైట్ సైడ్ నుంచి పెట్రోల్ వేసుకునేటప్పుడు పర్లేదు, కానీ లెఫ్ట్ సైడ్ నుంచి పెట్రోల్ వేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఈ ట్యాంక్ క్యాప్ ఇలాగ సైడ్లో ఇవ్వడం వల్ల. ఈ బండి ఫ్యూయల్ గేజ్ గురించి చెప్పాలంటే అప్పుడప్పుడు మార్చి చూపిస్తుంది. పాయింట్స్ వచ్చి మీకు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. మేబీ అది ఫ్యూయల్ గేజ్ వచ్చి మరీ ప్రాపర్గా సెట్ చేయలేదో ఏంటో తెలియదు. ఫ్యూయల్ గేజ్ అయితే మీకు ప్రాపర్గా రేంజ్ అంతా చూపించదు, కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఈ బండి క్రాష్ గార్డ్ గురించి చెప్పాలంటే ఇది వచ్చి కంపెనీ కూడా ఇచ్చేస్తాడు, స్టాక్లోనే వస్తుంది. ఇది వచ్చి ఆఫ్టర్ మార్కెట్ వేసుకోవడం బెటర్. మీరు లాంగ్ అంతా వెళ్ళిపోతారంటే ఇది వేసుకోవడం వచ్చి చాలా సేఫ్టీ. ఈ బండి హెడ్లైట్ గురించి చెప్పాలంటే చాలా బ్యాడ్గా ఉంది. విజిబిలిటీ చాలా తక్కువ. రోడ్ విజిబిలిటీ వచ్చి మీకు సిటీలోనే వచ్చి చాలా కష్టంగానే ఉంటుంది. అప్పుడప్పుడు హెడ్లైట్ ఆన్లో ఉందని డౌట్ ఉంటుంది. మీరు ఇందులో చూసారంటే తెలుస్తుంది. ఇప్పుడు లో బీమ్లో ఉంది, హై బీమ్ వేస్తాను చూడండి, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు, కొంచెమే డిఫరెన్స్. ఇప్పుడు నేను ఫాగ్ ల్యాంప్ దాని నుంచే బిగించాను. లాంగ్ అంతా వెళ్ళేప్పుడు ఈ లైట్తో చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఫాగ్ ల్యాంప్ ఆన్ చేస్తాను. సో మీకు దానికి దీనికి డిఫరెన్స్ మీకు బాగానే తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ చేస్తాను చూడండి. చూడండి ఇది హెడ్లైట్ ఇప్పుడు ఎలా ఉంది. ఫాగ్ ల్యాంప్ ఫస్ట్ సర్వీస్కి ముందు లాంగ్ వెళ్ళినప్పుడు ఒక 80-90లోనే వచ్చి బండి వైబ్రేషన్ వచ్చి ఉండింది. హ్యాండిల్ బార్లోను ఫుట్ రెస్ట్లోను మాకు కొంచెం తొందరగా అది వైబ్రేషన్ స్టార్ట్ అయ్యేప్పుడు తోలేటప్పుడు మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీరు స్మూత్గా క్రూజింగ్ చేసుకుని వెళ్ళేట్టు ఉండదు. కానీ సెకండ్ సర్వీస్ అయిన తర్వాత కొంచెం బెటర్గా ఉండింది. బండి కొంచెం స్మూత్ అయింది. సో మీకు ఎలాగంటే ఒక 100 వరకు మీకు వైబ్రేషన్ ఉండదు. 100 పైన వచ్చి మళ్ళీ వచ్చి సేమ్ వైబ్రేషన్ వచ్చి మీకు హ్యాండిల్ బార్లోను ఫుట్ రెస్ట్లోను మీరు డెఫినెట్గా వైబ్రేషన్ వచ్చి ఫీల్ అవుతారు. అది ఆ ప్రాబ్లం అయితే డెఫినెట్గా ఉంది ఈ బండిలో. మీరు 90-100 వెళ్ళేటప్పుడు డెఫినెట్గా వైబ్రేషన్ అయితే మటు కొంచెం ఉంటుంది హ్యాండిల్ బార్లో. మీరు నార్మల్ స్మూత్ క్రూజ్ చేసుకుని వెళ్ళేట్టు ఉండదు. ఈ బండి సర్వీస్ గురించి చెప్పాలంటే రీజనబుల్ ప్రైస్గానే ఉంది. ఈవెన్ స్పేర్ పార్ట్స్ కూడా వచ్చి మరీ ఎక్స్పెన్సివ్గా అంతా కాదు. సో ట్రైంప్ అంటే చాలామంది అనుకుంటారు మరీ ఎక్స్పెన్సివ్గా ఉంటుందని, అలా అయితే లేదు. అదేలాగా ఈ బండి మీరు సర్వీస్ చూసుకున్నారంటే 14,000 కిలోమీటర్స్కి వన్సే వచ్చి ఈ బండి సర్వీస్ ఇచ్చేట్టు ఉంటుంది. సో మీకు సర్వీస్ కాస్ట్ వచ్చి కొంచెం డెఫినెట్గా తగ్గుద్ది. ఈ బండి డిజైన్ చేయడమే వచ్చి 14,000కి వన్స్ మీరు సర్వీస్ చేసేటట్టే వచ్చి వాళ్ళు డిజైన్ చేశారు ఈ ఇంజన్ని. అదేలాగా మీరు ఎప్పుడన్నా లాంగ్ వెళ్ళేటప్పుడు ఈ 14,000 వరకు కాకుండా ఒకసారి మీరు కంపెనీలోకి వెళ్ళి మీరు ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఒకసారి చెక్ చేసుకుని టాప్అప్ ఏదైనా చేయాలంటే చేసుకుని లాంగ్ వెళ్ళడం డెఫినెట్గా బెస్ట్. మీరు డైరెక్ట్గా ఒకవేళ ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు మీరు లాంగ్ వెళ్తే డెఫినెట్గా మీకు ఇంజిన్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోద్ది. సో అది మటు మీరు కేర్ఫుల్గా ఉండండి. సడన్గా మీరు లాంగ్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఆయిల్ లెవెల్ అంతా కరెక్ట్గా ఉందా చూసుకొని ఒక చెకప్ చేసి మీరు లాంగ్ వెళ్ళడం బెస్ట్. ఈ బండి మైలేజ్ గురించి చెప్పాలంటే సిటీలో వచ్చి మనకి ఒక 25 అలా స్మూత్గా తోలితే 25 అలా ఇస్తుంది. మేబీ మీరు కొంచెం ఫాస్ట్గా తోలితే ఇంకా కొంచెం తగ్గచ్చు, ఒక 23 అలాగా. అదే మీరు హైవేస్లో వెళ్ళేటప్పుడు డెఫినెట్గా నాకు తెలిసి ఒక 28 అలా అయితే ఇస్తుంది నేను చెక్ చేసినప్పుడు. 28 ఇంకా మీరు కొంచెం చాలా గ్రాడ్యువల్గా నేను ఫస్ట్ సర్వీస్ టైంలో వచ్చి నేను ఒక 70-80లోనే వచ్చి చెన్నై టు బెంగళూరు వెళ్ళాను. అప్పుడైతే నాకు 30 కూడా ఇచ్చింది మైలేజ్. సో ఇప్పుడు కొంచెం 100 మనం అలా మెయింటైన్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఒక 28 అలా ఇస్తుంది హైవేస్లో మైలేజ్. సిటీలో వచ్చి మీ యావరేజ్గా అయితే 25 చెప్పచ్చు ఈ బండి మైలేజ్.
సో టోటల్గా ఈ బండి మైనస్ పాయింట్స్ అన్నీ ఇప్పుడు మీతో షేర్ చేశాను. సో మీరు ఈ బండి కొందాం అనుకుంటే ఇవి మీరు చూసుకోండి, మీకు ఇవన్నీ ఓకేనా అని. ఈ మైనస్ ఈ ప్లస్ మీరు క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. సో ఈ ప్రైస్లో వచ్చి మంచి క్వాలిటీలో ఒక బైక్ తీయాలి కాంపాక్ట్గా అంటే డెఫినెట్గా ఇది మంచి బండి. కానీ ఈ చిన్న చిన్న మైనస్ సైజ్ అయితే ఉంది. సో మీరు చూసుకొని కొనండి. అదేలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలనుకున్నా కూడా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.